Hello everyone, welcome to Plan Your Trade Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday at 17th December. And I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్ డౌన్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఈరోజు కూడా మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ప్రాపర్ రిట్రెస్మెంట్ అయితే రాలేదు, బట్ యాజ్ యూజువల్ మనం డిస్కస్ చేసుకున్న డైరెక్షన్లోనే ప్రైస్ అయితే వెళ్ళింది. సో ఒకసారి క్విక్గా రేపటి డేటా బ్రేక్ డౌన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ బిహేవియర్ అండ్ వాళ్ళ వాట్ వి కాల్ యాక్టివిటీని అబ్జర్వ్ చేసే కంటే ముందు ఈరోజు క్విక్గా ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం, సో దట్ మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది మనం ఎక్కడ మిస్టేక్ చేసినాం ఆర్ ఇంకేమన్నా చేయాల్సి ఉండేనా అనేది ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఫస్ట్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం, దాని తర్వాత ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఫర్ టుమారో. ఓకే, యా. సో లెట్ మీ గో టు ట్రేడింగ్ వ్యూ అండ్ ఇది రేపటి కోసం. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ క్విక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ట్రిమ్ చేస్తున్నాను ఈ లెవెల్ వరకు. సో యా, సో ప్రైస్ బేసిక్గా ఎస్టర్డే క్లోజింగ్ ఇది అండ్ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే ఇన్ కేస్ బుల్లిష్ వెళ్ళాలి అంటే ప్రైస్. సో దానికంటే ముందు బేసిక్గా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఎఫ్ఐఎస్ మాత్రం స్లైట్ బేరిజ్, అంటే స్లైట్ బేరిజ్ ఉండే బట్ వాళ్ళ పొజిషన్స్ అన్ని హెడ్జ్డ్ ఉండే అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ప్రొపరేటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉండే అండ్ అట్ ద సేమ్ టైం క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేరిజ్ ఉండే. సో నాకు తెలిసి ఈరోజు క్లయింట్స్ మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి ఉంటారు. అండ్ మనం అనాలిసిస్ ప్రకారం ఏంటి అంటే, సో ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే, సో బికాజ్ నేను ఈఎంఎస్ని కూడా చూడమని చెప్తా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ప్రైస్ ఈ రేంజ్ నుంచి ఈ జోన్ నుంచి రివర్సల్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే ఒక 1:2 to 1:3 హై ప్రాబిలిటీ జోన్గా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇదే వే నుంచి ఇక్కడ నుంచి ప్రైస్ కిందికి వచ్చి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తుంటే ఈవెన్ ఇది కూడా హై ప్రాబిలిటీ, బట్ దో 80% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీనే డిప్లాయ్ చేయమని డిస్కస్ చేసుకుంటే, బికాస్ మేజర్ ఈఎంఏస్ ఏవైతే ఉండినాయో, సో ఏవైతే మీకు ఈవెన్ 15 మినిట్స్లో కానీ హార్లీ టైం ఫ్రేమ్లో కానీ సో క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా అనలైజ్ చేసి అయితే చార్ట్ పంపినారు. థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. అంటే మీరు ఇంప్రూవ్ అవుతున్నారు. ఈవెన్ మేము ఏదైనా పాయింట్స్ మిస్ అయినా కూడా మాకు కూడా ఐడియా వస్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా డిస్కస్ చేసిన వేలోనే మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది మీకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇండైరెక్ట్గా మేము హెల్ప్ చేయగలుగుతున్నామంటే ఈవెన్ మాకు కూడా చాలా హ్యాపీ థింగ్ అనమాట అది. యా, సో ఈ వేలో ఉండింది. అండ్ దీని కిందికి వచ్చి బేరిష్ ట్రేడ్ క్లిక్ అవుతూ ఉంటే ఒక 80%, 70-80% రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయమని చెప్తుండే, బికాజ్ ప్రైస్ అనేది అంటే ఇన్స్టిట్యూషనల్ ఎవరైతే ప్రొపరేటరీస్ ఉన్నారో వాళ్ళు మోడరేట్ బుల్లిష్ టు సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ ఉండే కాబట్టి సో ఆ వేలోనే ఉండింది. అందుకనే ఒక 20-30% క్వాంటిటీని కట్ చేయమని చెప్పి డిస్కస్ చేసుకుని ఉండే. అండ్ క్లియర్ డైరెక్షన్ ఎట్ సైడ్ కూడా లేదు, ఒక సింగిల్ డైరెక్షనల్ లేదు. బట్ సమ్హౌ ఈరోజు మార్కెట్లో ఏ న్యూస్ ఏందో ఏంటో క్లియర్ ఐడియా లేదు. సో బికాజ్ వీ డోంట్ ఫాలో న్యూస్, ఓన్లీ అంటే మనం ఓన్లీ డేటా పైనే ఫోకస్ చేస్తాం, అది ముందే మనకు తెలిసిపోతుంది కూడా. కాబట్టి యా, అండ్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటే ఒక బేరిష్ ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసినామని చెప్పినాం. అండ్ వన్ మోర్ థింగ్, సో నేను ఒకసారి క్లియర్గా ఫస్ట్ క్యాండిల్ చూడండి క్విక్గా. సో ఏదైతే మనం మేజర్ ఈఎంఏగా కన్సిడర్ చేస్తామో 200 ఈఎంఏ, దాని కిందనే ప్రైస్ కంప్లీట్గా ఒక బేరిష్ ఫార్మేషన్ అయితే ఉండింది. థిక్ బేరిష్ అంటే కంప్లీట్గా ఒక టఫ్స్ కైండ్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ అట్లీస్ట్ ఏమైనా రిట్రేస్మెంట్ అవుతుందేమో అని కూడా వెయిట్ చేస్తుంటే, బట్ సమ్ హౌ ఇట్ ఇన్ హ్యాపెన్. సో ఈ ఏరియాలో అయితే ఒక బేరిష్ మనకి ఫార్మేషన్ అంటే సిగ్నల్ అయితే ఫామ్ అయింది. బట్ ఇక్కడ నుంచి చూస్తే నేను ఎందుకు అప్డేట్ ఇవ్వలేదు ఏంటి అంటే, బేసిక్గా ఎవరైతే రెగ్యులర్గా చూస్తూ ఉంటారో, సో ఇక్కడ నుంచి మనం ఫామ్ చేసుకుంటే జనరల్గా ఒక 30 పాయింట్స్ కావాలి మనకి. సో స్టాప్ లాస్ ఒక 30 పాయింట్స్ చూసి మనం చేస్తాం కాబట్టి, సో సపోజ్ నేను ఒక 30 పాయింట్స్ అనేవి పెడతా. ఇక్కడ వరకు మనకి ట్రేడ్ సపోజ్ ఈ ఏరియా ఆర్ ఈ ఏరియాకి చూసుకున్నా కూడా ట్రేడ్ అయితే మనకి హిట్ అవ్వలేదు బేసిక్గా. ఇంత ఈ రేంజ్లో రిట్రేస్మెంట్ అయితే రాలేదు. సో ఇన్ కేస్ ట్రేడ్ చేయకున్నా పర్లేదు, బికాజ్ మనకి ఎప్పుడైనా స్టాప్ లాస్ ఇక్కడ చూడండి, ప్రైస్ ఈ రేంజ్ వరకు రావాలి అండ్ మన టార్గెట్ ఎంత 1:2. ఈ లెవెల్ వరకు 1:2 కూడా సర్వైవ్ అవుతుందా అంటే అవ్వట్లేదు. సపోజ్ మనకి ఈ దాటి కిందికి వస్తూ ఉంటే ఒక వీక్ జోన్గా కన్సిడర్ చేసినాం అండ్ ప్రైస్ కూడా సేమ్ వేలో సైడ్ వేస్ మూవ్ అవుతూ ఉండింది. సో ఇది మనకి, సో ఇక్కడ వరకు వచ్చిందా లేదా ఒకసారి క్విక్గా చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్స్ని కూడా ప్లే చేసి చూపిస్తాను మీకు. సి
ఎవరైతే వాళ్ళకి ట్రేడ్ పైన కాన్ఫిడెన్స్ ఉండి ఈ రేంజ్ వరకు వెళ్తది అనుకుంటారో వాళ్ళు ట్రేడ్ చేసి ఉంటారు. బట్ సమ్‌హౌ ఇక్కడ నుంచి అయితే ట్రేడ్ అనలేదు. అండ్ బేరిష్ తర్వాత ఒక ఫ్లాగ్ అంటే ఫోర్స్ కూడా వచ్చింది. బేరిష్ ఫోర్స్ అండ్ దాని తర్వాత పోస్ట్ నూన్ అంటే ఈవినింగ్ సెషన్‌లో కూడా క్లియర్‌గా ఇక్కడ చూడండి ఒక బేరిష్ సిగ్నల్ అయితే వచ్చింది. స్ట్రాంగ్ షార్ట్ సిగ్నల్. బట్ ఇది మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి రిస్క్ రివార్డ్ అనేది ప్రాపర్‌గా రాలేదు. ఈవెన్ ఇక్కడ చూసినా కూడా ఈ లెవెల్‌కే తీసుకోలేము. బట్ ఇక్కడ తీసుకొని ఎవరైనా ట్రేడ్ చేసినప్పుడు ఆల్రెడీ 230 అయిపోయింది కాబట్టి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఠీకే. సో, ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్. అండ్ ఏదైతే మనము ఒక హై ప్రాబబిలిటీలోనే సర్టెన్ పర్సెంటేజ్ తగ్గించి మీడియం టు హై ప్రాబబిలిటీ మిడిల్‌లో ఉందనుకున్నాం. సో, అది ఈరోజు హై కన్విక్షన్ ట్రేడ్‌గా అయితే కన్సిడర్ అయింది. బికాజ్ ఏదైతే మనం ఇక్కడ చూడండి మీకు నేను ఓన్లీ ప్లెయిన్ చార్ట్ పైన ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో, యెస్టర్‌డే ఎవరైతే క్లిక్‌గా చూసుంటారో వాళ్ళకి ఈజీగా అర్థమై ఉంటది. అండ్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ వచ్చేసి ఎప్పుడైతే ఈ ఫార్మేషన్ పైన ప్రైస్ ఇక్కడే ఉండింది. బుల్లిష్ ఎప్పుడు కన్సిడర్ చేద్దాం అనుకోని డిస్కస్ చేసుకున్నామంటే ఈ వేలో ప్రైస్ ఇక్కడే ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి ఆహ్, పైన ఒక కన్ఫర్మేషన్ వచ్చి పైకెళ్తా ఉంటే బుల్లిష్ ట్రేడ్ అనుకున్నాం. అండ్ ప్రైస్ ఇక్కడే రిజెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక బేరిష్ ట్రేడ్ లానే కన్సిడర్ చేసినాం. అండ్ మనం ఎప్పుడు కూడా ఒకటే ఐడియాకి స్టిక్ అయ్యి ఉన్నాం. బికాజ్ ప్రైస్‌తో మనం అలైన్ అయ్యి ఉండాలి కాబట్టి మల్టిపుల్ సినారియోస్ అనేవి చేసి పెట్టుకుంటాం. ఓన్లీ థింగ్ ఈజ్ మనం లైవ్ మార్కెట్‌లో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉండాలి అనుకుంటామో ఆ రేంజ్‌లో హోంవర్క్ అయితే పర్ఫెక్ట్‌గా చేసి పెట్టుకుంటాం. సో, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ కూడా క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి ప్రైస్ ఇంత బేరిష్‌నెస్ రావడానికి కూడా రీజన్ హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా 200 ఎంఏ కిందనే ప్రైస్ అనేది క్లోజ్ అయింది. అండ్ ఏదైతే మనం మేజర్ ఈఎంఏస్ కింద కన్సిడర్ చేస్తామో పర్సనల్‌గా మేము 100 ఈఎంఏ ఇట్ డిడ్ంట్ టేక్ సపోర్ట్ అండ్ 50 ఎంఏ కిందనే క్లోజ్ అయింది. హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా కిందనే క్లోజ్ అయింది. అండ్ ఇది క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఎన్ని రకాలుగా విక్స్ అనేటివి ఇంత ఇంత పైకెళ్తా ఉంటే ప్రైస్ అంటే సమ్‌టైమ్స్ మనం మాట్లాడుకుంటా ఉంటాం కదా! సెల్ అండ్ రైజ్ అనేది. సో, ప్రైస్ పైకెళ్ళిన ప్రతిసారి సెల్ చేస్తా వచ్చారు. ట్రేడర్స్ అయితే సో, క్లియర్‌గా దీన్ని బట్టి ఏంటంటే ఎవరైనా అట్‌లీస్ట్ 2:00 ట్రేడ్ తీసుకోవాలనుకున్నా ఈజీ అనమాట. ఈవెన్ 200 ఈఎంఏ అనేది మళ్ళీ దాని పైకి ఎళ్ళలేదు. కంప్లీట్‌గా రిజెక్షనే ఉండింది డే అంతా గూడా. సో, ప్రైస్ అందుకనే ఈ రేంజ్‌లో క్లోజ్ అయితే వచ్చింది. ఈవెన్ న్యూస్ ఉండొచ్చు ఆర్ ఈవెన్ మీకు ఓఐ చూసినా గూడా కంప్లీట్‌గా 3 టైమ్స్ పుట్ సైడ్ కంటే అంటే పీఈ సైడ్ కంటే సిఈ సైడ్ 3 టైమ్స్ ఎక్కువగా 3-4 టైమ్స్ ఎక్కువగా డేటా అయితే బిల్డ్ అయింది. సో, దానివల్ల ఏంటంటే ప్రైస్ అసలు పైకెళ్ళలేకపోయింది. అండ్ 2900 అంటే ఆహ్, 2900 టోటల్ 25,900 అనేది కాల్ రైటర్స్ చాలా హ్యూజ్‌గా డామినెంట్ ఉండే. సో, ప్రైస్ ఇంక అక్కడికెళ్ళలేదు. అండ్ క్లోజింగ్ గూడా 25,850 ఆ రేంజ్‌లో క్లోజింగ్ అయితే అయింది. ఈవెన్ కరెక్టెడ్ ప్రైస్ 860. ఠీకే. ఇప్పటికి మీకు అర్థమైందనుకుంటున్నా చానెల్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ మనకి ఈఎంఏస్ గూడా ఏ వేలో యూజ్ అవుతున్నాయని జెప్పేసి. అండ్ మీకు ఇంకొక క్విక్‌గా వ్యూ గూడా చూపించడానికి ట్రై చేస్తా. నేను సపోజ్ ఈ ఏరియాలోనే ఎందుకు ఈ జోన్‌ని నేను ప్రాక్టీస్ చేస్తా ఈ జోన్‌ని నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినా ఏంటి అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. అండ్ వీళ్ళు యెస్టర్‌డే చాలా తక్కువ మందైతే పంపించినారు. సో, మీరు ఎక్కువగా మీకు ఐడియా ఉంటే పర్లేదు. ఇన్ కేస్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి క్లియర్‌గా. ఎవరో ఒకరు మిమ్మల్ని రివ్యూ చేస్తా ఉంటే ఈవెన్ అది కూడా బెటర్‌గా మనల్ని మనం బెటర్‌గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి యాహ్! సో, మీకిక్కడ క్లియర్‌గా చూపిస్తా నేను. నేక్డ్ చార్ట్ పైన చూపిస్తా. ఈఎంఐస్ అన్నీ క్లోజ్ చేసి అండ్ క్లియర్‌గా మనకి చానెల్స్‌ని డ్రా చేయడం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ హైయర్ ఫ్రేమ్ టైమ్స్ నుంచి డ్రా చేయడం వస్తే ట్రేడింగ్ చాలా వరకు ఈజీ అవుతా ఉంటది. సో, లుక్ ఎట్ దిస్. మనకి కంప్లీట్‌గా ఈరోజు ప్రైస్ ఏదైతే ఉందో ఈ ఛానెల్ బ్రేక్ డౌన్ అయింది. క్లియర్‌గా చూడండి. ఈ ఛానెల్ బ్రేక్ డౌన్ అయ్యాక అంటే ఒక ఫిఫ్త్ వేవ్ అయిపోయాక 15 మినిట్స్‌లో ఇది ఫిఫ్త్ వేవ్ అయిపోయాక చూడండి కరెక్షన్ అనేది ఏ లెవెల్‌లో వచ్చిందనేది. సో, ఇందుకే అనమాట ఈవెన్ దో హ్మ్. ప్రొప్రైటరీ పొజిషన్స్ సైడ్‌వేస్ టు మోడరేట్ బుల్లిష్ ఉన్నా కూడా మాస్ సైకాలజీ అంటే ఎలియట్ వేవ్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వర్క్ అయిందో చూడండి. సో, ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన ఐటెమ్స్ 3, 4 ఉన్నాయి. ఒకటి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్. నెక్స్ట్ థింగ్ ఈజ్ మేజర్ రెసిస్టెన్స్ అనేది హిట్ అయింది. అండ్ ప్రైస్ దానికంటే పైకెళ్ళలేదు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో. అట్ ద సేమ్ టైమ్ ఈఎంఏస్ గూడా రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయినాయి ఈరోజు. అండ్ ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో వాళ్ళు నాకు తెలిసి
ఇక్కడ వరకైతే ట్రేడ్ చేసి ఉంటారు, బికాజ్ ఇదంతా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ట్రేడ్ చేసి ఉంటారు. అండ్ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఏరియా వరకు ట్రేడ్ చేసినా కూడా వెల్ అండ్ గుడ్ అనమాట. మంచి రిస్క్ రివార్డ్ని ఈరోజు తీసుకున్నట్టే ఉండొచ్చు. యా, సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో బుల్లిష్ ప్యాటర్న్ ఇక్కడ క్లియర్గా చూడండి, ఒక సపోర్ట్ దగ్గర బుల్లిష్ ప్యాటర్న్ ఇలా ఫామ్ అయింది. అండ్ ఇక్కడ చూడండి క్లియర్గా ఒక రెసిస్టెన్స్ దగ్గర, ఇక్కడ నుంచి డ్రా చేస్తే రెసిస్టెన్స్ దగ్గర బేరిష్ ప్యాటర్న్స్. సో ఇలాంటివి ఏంటంటే మల్టిపుల్ మీరు ఒక 500 ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఇన్ లైవ్ మార్కెట్. సో ఇది పర్సనల్గా మీరు తెలుసుకోవాల్సింది. అండ్ ఇది బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆర్ఎస్ఐలో బేరిష్ డైవర్జెన్స్ ఉండింది. అండ్ మీరు కిందికి వచ్చేటప్పుడు కూడా చూస్తే ఈవెన్ 5 మినిట్స్లో కూడా ఎందుకు ఇక్కడ నుంచి బ్రేక్ అయింది అంటే, మీరు ఇక్కడ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హిడెన్ డైవర్జెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను కదా, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ప్రైస్ ఏంటి, ఇక్కడ ప్రైస్ స్పాట్లో ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐలో ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చూడండి. ఇక్కడ ఇండికేటర్లో ఎలాంటి సిగ్నల్ ఇస్తుంది. నేను అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇక్కడ చూడండి. సో రెగ్యులర్గా మాట్లాడుకునేది అండ్ డీటెయిల్గా ఎవ్రీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కొంతమందికి బోర్ రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం డ్యూరేషన్ కూడా పెద్దగా అవుతూ ఉంటుంది. సో అందుకని చేయట్లేదు. సో క్లియర్గా హిడెన్ డైవర్జెన్స్ మీరు ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈవెన్ 5 మినిట్స్లోకి వెళ్ళినా కూడా. అండ్ ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇక్కడ ఒక మీరు ఇక్కడ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇక్కడ చూడండి ఒక బేరిష్ స్ట్రక్చర్ అయితే ఉండింది. అండ్ ప్రైస్ అనేది దాన్ని రీటెస్ట్ కూడా చేసింది. ఈవెన్ 5 మినిట్స్లో మీరు ఇక్కడ చూసుకున్నా, ఈ వేలో చూసుకున్నా కూడా క్లియర్గా ఎప్పుడైతే మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ బేరిష్ ప్యాటర్న్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా తెలుస్తాయో ఐడియా వస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఇది అప్పుడు అవసరమే లేదు. అండ్ ఈ బ్రేక్ డౌన్కి ఇది మనకి ఇన్ కేస్ మనం ప్రాఫిట్స్ని ట్రయల్ చేస్తున్నా కూడా ఇలాంటి సెటప్స్ అన్నీ యూజ్ అవుతూ ఉంటాయి. ఒక ఈవినింగ్ స్టార్ లాంటి ఫార్మేషన్. అండ్ ఇక్కడ నుంచి చూడండి ప్రైస్ ఎంత డిసైసివ్గా కిందికి వచ్చింది అనేది. ఈవెన్ 5 మినిట్స్లో మనం ఎంట్రీ కోసం వెళ్ళొచ్చు. 5 మినిట్స్లో పర్సనల్గా నేను ఎంట్రీస్ ట్రేడ్ అయితే చేయను. కంప్లీట్గా నేను ట్రేడ్ చేసేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే. సో అండ్ ఐ హోప్ మీకు పోస్ట్ మార్కెట్లో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి సినారియోస్ ఫ్యూచర్లో ఎప్పుడు వచ్చినా కూడా క్లియర్గా మీరు ట్రేడ్ చేయగలిగే సిచ్యుయేషన్కి వెళ్ళాలి అంటే ఓన్లీ థింగ్ ఈజ్ బ్యాక్ టెస్టింగ్, బ్యాక్ టెస్టింగ్, బ్యాక్ టెస్టింగ్. సో దానికంటే మించింది ఇంకేమీ ఉండదు. ఏది కూడా మనకి హెల్ప్ చేయదు. ఏ కోర్స్ జాయిన్ అయినా, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా, మన గురూస్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఓన్లీ థింగ్ ఈజ్ మనం బ్యాక్ టెస్ట్ చేసి లైవ్ మార్కెట్కి ప్రిపేర్ అయ్యడం అంత ఉత్తమం. ఇంకొకటి ఇవ్వదు అంత కాన్ఫిడెన్స్ అనేది, ఇంకేది ఇవ్వదు అనమాట. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఒకసారి రేపటి అనాలిసిస్ కూడా చూద్దాం. సో యా, సో ఇన్ కేస్ నేను ఇక్కడ ఈరోజు పోస్ట్ మార్కెట్లో ఇంకేమన్నా చెప్పాలనుకొని మిస్ అయినా కూడా నేను చాలా అనుకుంటా, బట్ సమ్హౌ ఆ టైంకి కొన్ని టిపికల్ అవి మర్చిపోతూ ఉంటా. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినా కూడా మీరు యాడ్ చేయడానికి ట్రై చేయండి. యా, సో ఇది ఈరోజు బేసిక్గా ఏంటి అంటే క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు అండ్ ఎఫ్ఐఎస్ బేరీష్ ఉన్నారు, ప్రొప్రైటరీస్ బేరీష్ ఉన్నారు, డిఐఎస్ కూడా బేరీష్ ఉన్నారు. యాక్చువల్గా ఏంటి అంటే ఈ డేటా అంతా బేసిక్గా ఈరోజు ఎగ్జిట్ అయిన పొజిషన్స్ని కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తూ ఉంటుంది అనమాట ఈ డేటా అనేది. సో మోస్ట్ ఆఫ్ ద ఎవరైతే డేటా రెగ్యులర్గా రీడ్ చేస్తూ ఉంటారో, ఈవెన్ దో వాట్ డు వి కాల్ ఈవెన్ కొంత ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఏంటి అంటే ఇందులో డేటాని స్పెసిఫై చేసుకోవడం రాదు. సో మేము చూసే ఫార్మాట్లో ఏంటంటే క్లియర్గా ఈరోజు డేటా అనేది కన్సిడర్ చేయండి. బికాజ్ పొజిషనల్ డేటాతో ఏంటి అంటే వాళ్ళు స్వింగ్ ఎంట్రీస్, స్వింగ్ ఎగ్జిట్స్ ఉంటాయి అనమాట. స్టాప్ లాస్ కూడా పెద్దగా ఉంటాయి కాబట్టి సో ఈ డేటాని ఇంట్రాడే కోసం అయితే పర్సనల్గా యూజ్ చేయొద్దని డిసైడ్ అయ్యాం. బికాజ్ వర్క్ అవ్వలేదు అంత ఎక్కువగా. అండ్ ఇందులో ఏంటంటే ఎగ్జిట్ అయిన పొజిషన్స్ని కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తూ ఉంటాయి. సో ఇది చాలామందికి తెలుసు అనుకుంటారు, బట్ ఒకసారి మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది క్లియర్గా. అండ్ హియర్ అంటే నేను కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేయట్లేదు, బికాజ్ మన మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఎవరైనా వచ్చి కొత్తగా నేర్పిస్తే అది నాకు అర్థం కాకపోతే పర్సనల్గా నేను ఎలా ఫీల్ అవుతా అంటే నాకు అర్థం అవ్వట్లేదు, ఇట్ టేక్స్ టైం అనేది ఫీల్ అవుతా. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అంటే కొంత నాకు వచ్చు అనుకునే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, సో ఇది రాంగ్ అండ్ డైరెక్ట్ అంటే వాళ్ళు ఫస్ట్ అవతల వాళ్ళు చెప్పడానికి అర్థం చేసుకోరు. అండ్ వాళ్ళ ఇంటెంట్ ఏంటి అంటే ఆన్సర్ చేయాలి. అండ్ ఎందుకు ఉండదు అలా, మేము చాలా రోజులు ఫాలో అవుతున్నాం అనుకుంటారు. సో మీరు చాలా రోజులు ఫాలో అవుతుంటే ఈ డేటాతో ఏంటంటే ఎక్కువ రిజల్ట్స్ రాకుండొచ్చు. సో అది అబ్జర్వ్ చేయండి క్లియర్గా, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఠీకే అయ్యా.
అండ్ సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే, మనం ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏమీ తీసుకెళ్ళట్లేదు. మనం పర్సనల్‌గా డేటాలోనే మల్టిపుల్ థింగ్స్‌ని అయితే చూద్దాం. సో దాన్ని బట్టి ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఠీకే. యాహ్! సో దిస్ ఈస్ ఫర్ టుమారో. అండ్ రేపటి కోసం బేసిక్‌గా ఏంటి అంటే యాహ్! సో ఒక ఛానల్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఇలాంటి థింగ్స్ అన్నీ మనం రెగ్యులర్‌గా మాట్లాడుకుంటా ఉన్నాం కదా! సో ప్రైస్ అనేది బేసిక్‌గా ఏంటి అంటే, సో పొజిషనల్‌గా మనకి 15 మినిట్స్ గానీ, ఈవెన్ 1 అవర్‌లీ గానీ, ఇఫ్ వి గో టు 4 అవర్‌లీ ప్రైస్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. సో ప్రైస్ అనేది 50 ఎంఏ అండ్ 100 ఎంఏ మిడిల్‌లో ఉంది. అండ్ దీన్ని ఇది ఇప్పుడు అట్‌లీస్ట్ మనకి బాటమ్ నుంచి మళ్ళీ పైకి ఇక్కడ నుంచి పైకెళ్తా ఉంటే ఒక బుల్లిష్ ఫార్మేషన్ లానే చూడొచ్చు. అండ్ ఈ బుల్లిష్ ఫార్మేషన్ అనేది ఎలా చూడొచ్చు ఏంటి అంటే, సపోజ్ ఎంప్టీ చార్ట్ పైన ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ట్రెండ్ లైన్స్ ఇలా ఏమి లేకుంటే మీకు యూజ్ అవుతా ఉంటది. సో పర్సనల్‌గా అగ్రెసివ్ బుల్లిష్ గాని, పొజిషనల్‌గా బుల్లిష్ అనేది ఎప్పుడు కన్సిడర్ చేస్తా అంటే, ఈ లెవెల్స్ పైన ప్రైస్ క్లోజ్ అయ్యి రీటెస్ట్ అవుతేనే. సో ఈ లెవెల్స్ పైన రీటెస్ట్ అయ్యి ఆర్ ఈవెన్ రీటెస్ట్ అవ్వకుండా ఇక్కడే ప్రైస్ మల్టిపుల్ టైమ్స్ హిట్ అయ్యి పైకెళ్తున్నా కూడా అప్పుడు ఒక పొజిషనల్ వ్యూని అనేది బిల్డ్ చేసుకుంటా. టిల్ దట్ నార్మల్‌గా ఇంట్రాడే చేస్తూ ట్రేడ్ చేస్తే సరిపోతుందనేది నా పర్సనల్ ఇది అనమాట అనాలిసిస్. సో ఈవెన్ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే అవ్వండి. అదర్‌వైజ్ మీకు డిఫికల్ట్ అనిపిస్తే లైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో పర్సనల్‌గా నా వ్యూ ఇది. పొజిషనల్‌గా దీని పైకెళ్ళి ఒక మంచి డౌ థియరీ వయలేషన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి పైకెళ్ళి హైయర్ హైస్, హైయర్ లోస్ చేస్తా ఉంటే అప్పుడు పొజిషనల్‌గా ట్రేడ్ చేయడానికి ఆర్ పొజిషనల్ వ్యూతో బిల్డ్ చేసుకుంటా. అదర్‌వైజ్ ఈ ఛానల్ బ్రేక్‌ఔట్ అవ్వనంత వరకి కూడా పర్సనల్‌గా నేనైతే బుల్లిష్ అని ఎక్స్‌పెక్ట్ చేయను. ఇంట్రాడే కోసం బుల్లిష్ ఉన్నా, బేరిష్ ఉన్నా మనకి పర్సనల్‌గా ఒక కైండ్ ఆఫ్ సెటప్ ఉంది కాబట్టి నీ నాట్ టు బి వరీడ్. ఠీకే. యాహ్! అండ్ రేపటి కోసం ఏంటి అంటే, సపోజ్ ఇక్కడ డ్రా చేసైతే ఉంచిన యాహ్! వెడ్నెస్‌డే అండ్ యాహ్! సో ప్రైస్ బేసిక్‌గా ఈ జోన్ కంటే కిందన ఉంటే బేరిష్‌గానే కన్సిడర్ చేస్తా. అండ్ ప్రైస్ ఇక్కడ నుంచి జనరల్‌గా ఈ ఈ ఈ ఏరియా నుంచి ఫేక్ బ్రేక్‌ఔట్ కావచ్చు, ఫేక్ బ్రేక్ డౌన్ కావచ్చు, వాటెవర్ ఏదన్నా ఉండనియండి. ప్రైస్ అనేది ఈ లెవెల్ వరకి గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడన్నా ఉండనియండి. ప్రైస్ ఈ లెవెల్ నుంచి ఒక బేరిష్ ఫార్మేషన్ ఆహ్, ఆహ్, ఫార్మ్ అయ్యి దాని తర్వాత ప్రైస్ కిందకొస్తా ఉంటే, ఇదొక మీడియం ప్రాబబిలిటీ ట్రేడ్ కిందనే కన్సిడర్ చేస్తా. బికాజ్ మనం డేటా పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నాం కాబట్టి. సో డేటా లేనప్పుడు హై కన్విక్షన్ అనేది రాదు పర్సనల్‌గా. అండ్ ఈవెన్ ఎలియట్ వేవ్‌లో కూడా కొంత అన్‌సర్టెనిటీ, కన్‌ఫ్యూజన్ అనేది ఉంది. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే ఏంటి అంటే, అది మనకి ఇంట్రాడేకి వర్క్ అవ్వదనమాట. సో అందుకని చెప్పి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏంటి అంటే, ఒక కైండ్ ఆఫ్ అన్‌సర్టెనిటీ ఉంది. సో దాన్ని పట్టుకొని మనం వేలాడే కంటే, సో ఇలాంటి 1:1, 1:2 కైండ్ ఆఫ్ ట్రేడ్స్‌ని తీసేసుకొని ఆ రోజు ఏదో ఒక ట్రేడింగ్ యాక్టివిటీ ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ పర్సనల్‌గా నాకు. అండ్ బుల్లిష్ ట్రేడ్ ఎలా కన్సిడర్ చేయొచ్చు ఏంటి అంటే, సో అండ్ పర్సనల్‌గా ఈ ఈ ఈ లెంగ్త్‌ని ఆహ్, ఈ ఏరియాని క్రాస్ చేస్తూ కిందికొస్తా ఉంటే, సో ఇదొక నేను వీక్ జోన్ కిందనే కన్సిడర్ చేస్తా ఉంటాను. బికాజ్ నాకు ఇప్పుడు సపోజ్ ఏడీఆర్ గురించి మాట్లాడుతుంటాం కదా! యావరేజ్ డైలీ రేంజ్ అని. సో ఆ రేంజ్ ఎంతుందో ఇప్పటివరకు కొంతమంది మెసేజ్ చేసినారు. మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ మనకి డేటా లేనిది ఎప్పుడైనా సరే మనం లైవ్ మార్కెట్‌లో డబ్బులే పోగొట్టుకుంటాం. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి కన్విక్షన్ ఉంటేనే మనకి మనీ అనేది అట్‌లీస్ట్ మనకు ఒక ప్రాపర్ బిజినెస్ లాగా చేసుకోగలుగుతాం. అదర్‌వైజ్ మనం బిజినెస్ అన్నా గూడా, మనం ఇంకేదన్నా గూడా చాలా హోమ్ వర్క్ చేస్తాం. బట్ ట్రేడింగ్‌కొచ్చేవరకు ఏంటంటే, ఒక గ్రీన్ క్యాండిల్ చూసి బుల్లిష్ అనుకుంటాం. ఒక రెడ్ క్యాండిల్ చూసి బేరిష్ అనుకుంటాం. సో, అలాంటి వాటిపైన ట్రేడ్ అనేది చేయకూడదు పర్సనల్‌గా. ఠీకే. యాహ్! సో, ఇదొక దీనిపై దీని కింది నుంచి ఇది సపోర్ట్ బ్రేక్ డౌన్ అవుతూ కిందికెళ్తా ఉంటే, ఒక నేను వీక్ జోన్‌గానే కన్సిడర్ చేస్తా ఉంటా పర్సనల్‌గా. సో మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఠీకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒక బుల్లిష్ అంటే సపోజ్ మార్నింగే గ్యాప్ అప్ అయ్యి ఈ ఏరియాలోనే సైడ్ వైజ్ ఉంటూ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటూ పైకెళ్తా ఉంటే, ఇది ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ రీజన్ వచ్చేవరకి ఈ రీజన్‌కి రాగానే ఇంతకుముందు మీకు రెగ్యులర్‌గా నేను గ్రూప్‌లో కూడా అప్డేట్ చేసిన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా సేమ్ వే ఈ రీజన్‌కి రాగానే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికైతే ట్రై చేస్తా ఉంటా. ఠీకే. సో పర్సనల్‌గా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. మీరు మీ అనాలిసిస్ సేమ్ వేలో ఉంటే ఇదొక అడిషనల్ కన్విక్షన్ కింద కన్సిడర్ చేయండి.
ठीक है. సో ఇదొక బుల్లిష్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. ఠీకే. అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే, రేపు డేటా అనేది మనం పర్సనల్‌గా పొజిషనల్ డేటా ఉంది కాబట్టి దాన్ని తీసుకోం. ఈ ఏరియాలోనే ఫార్మ్ అయ్యి ఇక్కడ నుంచి కిందికి వస్తా ఉంటే ఇదొక అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. రెగ్యులర్‌గా మనకు డేటా ఉండి కొంత అవాయిడబుల్ సినారియోస్ వచ్చినా కూడా 10-20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు అని మాట్లాడుకుంటాం కదా. పర్సనల్‌గా రేపు డేటా లేదు కాబట్టి అది కూడా చెయ్యను. అండ్ ప్రైస్ ఇక్కడే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి సపోజ్ ఈ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దీని పైకెళ్తా ఉంటే ఏడీఆర్ అనేది సపోర్ట్ చేయదు కాబట్టి సో ఏడీఆర్ సమ్ టైమ్స్ సో కొన్నిసార్లు 300 పాయింట్స్, 350 పాయింట్స్, 400 పాయింట్స్ కూడా వెళ్తది. అప్పుడు ఏడీఆర్‌ని పట్టించుకోదు. బికాజ్ అది ఈవెంట్ డేస్ కావచ్చు ఆర్ ఏదైనా రిజల్ట్స్ ఉండొచ్చు. సో ఇంకేదైనా గుడ్ న్యూస్ ఉండొచ్చు. సో అలాంటి టైంలోనే అది వెళ్తది కాబట్టి ఒక్కరోజు మిస్ అవుతున్నామనే ఒక ఫోమో మిగతా రోజుల్లో తీసుకుంటే స్టాప్ లాస్ అనేవి ఎక్కువగా హిట్ అవుతాయి. అండ్ మనకి పర్సనల్‌గా స్టాప్ లాస్ తీసుకునే అలవాటు కూడా ఉండదు కాబట్టి అలాంటి ట్రేడింగ్ డేస్‌ని అవాయిడ్ చేస్తే బెటర్. ఠీకే. సో ఏడీఆర్‌ని దృష్టిలో ఉంచుకొని నేను ఈ ఈ లెవెల్ నుంచే ట్రేడ్ చేస్తా. అండ్ దీనిపైన ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచే ట్రేడ్ అయ్యి పైకెళ్తా ఉంటే పర్సనల్‌గా ట్రేడ్ చేయడానికైతే ఇష్టపడను. అన్లెస్ అంటిల్ స్టాప్ లాస్ క్లియర్‌గా ఉండి ఇండికేటర్ సపోర్ట్ వస్తే తప్ప. ఠీకే. సో ఇది వ్యూ. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇండికేటర్ ఎవరైనా వాడాలనుకుంటే మీకు ఫ్రీగా కావాలంటే అలీస్ బ్లూ అకౌంట్ అయితే ఉంది. ఆర్ నాకు వేరే అకౌంట్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ అలీస్ బ్లూ అనుకుంటే సో పర్సనల్‌గా మెసేజ్ అయితే చేయండి. మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి అండ్ నామినల్ చార్జెసే ఉంటాయి. నీడ్ నాట్ టు బి వరీడ్. ఠీకే. అండ్ ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే మా పర్సనల్ ఇంటెన్షన్ ఏది ఎగ్జాగరేట్ చేయం బేసిక్‌గా. అండ్ ఎవరైతే కోర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళ మనీ వాళ్ళ స్క్రీన్ షాట్స్‌ని కూడా ఎగ్జాగరేట్ చేయం. ఓన్లీ మాతో నాలెడ్జ్ ఉందనుకొని ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకే పర్సనల్‌గా నేర్పించడానికి ట్రై చేస్తా. బికాజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని అంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఏంటి అంటే దాన్ని హ్యాండిల్ చేయడం కష్టమవుతది కాబట్టి ఎవరైతే రియల్‌గా డేటా తెలిసి సర్టెన్ 4-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చి ఆర్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి వాళ్ళకి ఐడియా ఉంటది క్లియర్‌గా ఏంటి, ఎలా తీసుకోవాలి ట్రేడ్స్‌ని ఏంటి అనేది. సో అలాంటి వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేస్తా. ఈవెన్ దో ఫ్రెషర్ అయినా పర్లేదు. రియాలిటీని యాక్సెప్ట్ చేసినప్పుడే రండి. సో కోర్స్ డీటెయిల్ కూడా పర్సనల్‌గా షేర్ చేయడానికి ట్రై చేస్తా. యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో మా పర్సనల్ నెంబర్ అయితే ఉంది. సో వాట్సాప్ నెంబర్ అయితే ఉంది. సో డీఎం చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. రైట్? యాహ్! అండ్ దట్స్ ఆల్ ఫర్ టుమారో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.